చీకటిలో పుట్టిన వెలుతురు ఏమీ తెలియదు, బయట ప్రపంచం తెలియదు. ప్రతిరోజూ ఇంట్లో అతడికి నిశ్శబ్దంగా ఏదోక దెబ్బ పడుతూనే ఉంది. వాళ్ల మాటలు మౌనంగా బాధించేవి. నీవల్ల ఏం ఉపయోగం లేదు, పనిరాదు, పిల్లల్ని చూడవు, ఇల్లు వదిలేసి బ్రతకలేవు, ఇంట్లో కూర్చుంటూ భారమవుతావు. ఇలా రోజూ టీవీ శబ్దంలా అతని మనసులో రాలే పదాలు ఇవే. అతడికి ఏడుపు రాదు, కోపం రాదు, ఆలోచన మాత్రం వచ్చేది, ఇక్కడ నుండి బయటకి వెళ్ళాలి. ఒకరోజు అలానే నిశ్శబ్దంగా బయటకు నడిచాడు. వెనక్కి తిరిగి చూడలేదు. మొదట ఒకరు పరిచయమయ్యారు. ఓ చిన్న చిన్న పనులు చేస్తూ బ్రతికేవాడు. నాకేమీ అనేలా ఎదగడానికి ఆ వ్యక్తి కొంత భరోసా ఇచ్చారు, ఓ గూడు కల్పించాడు. ఇలా నలుగురి మధ్య జీవితం ప్రారంభమైంది. ఒకరోజు నీవు ముందు వాళ్లని వదిలేసినట్లే నీకు తర్వాత మేమున్నాము అనే వాళ్లను కూడా ఎందుకు పట్టించుకోకుండా వాళ్ల నంబర్స్ బ్లాక్ చేశావు? అంత బలుపు దేనికి అని ఓ వ్యక్తి అడిగాడు. ఎందుకురా ఎంతా చేస్తున్నావు? అతడు నవ్వాడు. ఇక్కడ ఎవరూ నాకు అడిగేవారు లేరు. నేను కావాలంటే నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి. ఎవరూ ఏమి చెప్పినా నేను వినను. నా మాట వేదం అనే స్థాయికి వచ్చాడు. రోజులు మారాయి. వారం వెళ్తే 100 రూపాయలు, నెల రోజులకు 1000 రూపాయలు, ఏడాది వచ్చేసరికి 4 రూపాయలు మాత్రమే కాదు, 4 దిశలు తెలిసిపోయాయి అతనికి. అంతేగాక అతడు చూసిన కొత్త ప్రపంచంలో ఒక విషయమే ఎక్కువగా గుచ్చుకొచ్చింది. డబ్బు చేతిలోకి రాగానే వాళ్లు మనుషుల్లా చూడటం మానేశారు. వాళ్లు వీలు లేకపోయినా ఎలా అయినా బ్రతికేస్తా అనే ధైర్యం వచ్చింది. అతను మాత్రం నవ్వుతూ తననే ఒకప్పుడు చూసుకుంటాను అనిన వాళ్లకి ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు. బ్లాక్ లిస్ట్లో పెట్టేశాడు. ఎవరు కాల్ చేసినా పొగరుగా మాట్లాడతాడు. గర్వాన్నెత్తికి ఎక్కింది. సోషల్ మీడియా పిచ్చిలో ఎదుటివారిని వదిలేశాడు. అతని మౌనం ఇప్పుడు విజయం మాటలే. అతని వదిలిపోవడమో తప్పు కాదు. సోషల్ మీడియా చేత్తో ఉన్న నలుగురి మాటలు మార్గమయ్యింది. ముందు వాళ్లని, తర్వాత ఉన్నవాళ్లని అందరినీ వదిలేశాడు. అతని సంపాదన డబ్బు మాత్రమే కాదు, గర్వం, అహంకారం, ధిక్కరింపు, పొగరు పెరిగింది.